హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే నా ఫస్ట్ బ్లాగ్. మేము ఈరోజు ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి వెళ్తున్నాం. అండ్ ట్రైన్ ఎక్కిన వెంటనే చాలా వేడిగా ఉండింది. ఐస్ క్రీమ్ తీసుకొని నేను మా ఫ్యామిలీ మొత్తం తినేసాం. సో ఇలా అయితే మా జర్నీ విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి దిగాము అనమాట తిరుపతిలో. చాలా చల్లగా ఉండింది తిరుపతిలో. ఇంకా ఒక 2 hours కోసం రూమ్ తీసుకొని అక్కడే ఫ్రెష్ అయిపోయాం. కింద ఫ్రెష్ అయ్యి ఇంకా శ్రీవారి మెట్లు దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట ఆటోలో. మేము శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇదైతే నోటీస్ చేసాం, చాలామంది జనాలు కాలు నడుచుకుంటూ శ్రీవారి మెట్ల వరకు వెళ్తున్నారు. ఇదైతే అంతా చూసి మాకు అనిపించింది వీళ్ళకి అసలు భయమేదా అని. యాక్చువల్లీ అంటారు కదా ఇదంతా చాలా డేంజరస్ ఏరియా అని. ఈవెన్ ఆటోస్లో కూడా మమ్మల్ని ఆఫ్టర్ 6 లోపలికి అలౌ చేశారు. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. ఇంకా అలా అనుకుంటూ శ్రీవారి మెట్లు రీచ్ అయిపోయాం. లగేజ్ అంతా కింద ఇచ్చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎవరో ఒక ఆమె పొద్దున్నే మాకన్నా ముందు స్టార్ట్ అయిపోయి ప్రతి మెట్టుకి దీపం పెడుతూ వెళ్తున్నారు. ఒక ఫ్యామిలీ పాపం మొత్తం లగేజ్ అంతా మోసుకొని మెట్లు ఎక్కేశారు. మేము అడిగాం కింద తెలుస్తుంది కదా అని. పాపం వాళ్ళకి తెలియదు అన్నారు. ఇంకా ఫైనల్లీ రీచ్ అయిపోయాం పైకి. మాకు అసలు ఏం తినడానికి దొరకలేదు. సో పైకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ పపాయ వాటర్ మిలన్ తినేసాం. సో ఇంకా అలా మేము రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రూమ్లో ఫ్రెష్ అయిపోయి ఇంకా వెంటనే దర్శనం కోసం వెళ్ళిపోయామన్నమాట. మా దర్శనం మొత్తం 8.5 hours పట్టింది. ఇంక రూమ్కి వచ్చినప్పటికి 11 అయింది. ఇంకా పట్టుకుపోయాం అప్పుడే. నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళాం. సో మేము షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళి చాలా షాప్స్లో రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి అని చూస్తూ ఉన్నాం. మీన్వైల్ మాకు ఇది కనిపించింది, ఇది మాకు తీసుకున్నాం. ఇవి మేము రిటర్న్ గిఫ్ట్స్లో తీసుకున్నాం. అండ్ అక్కడ నుంచి ఆ రోజు రథసప్తమి కదా అని చెప్పి ఇంకా వాహనాల మీద శ్రీవారిని ఊరేగిస్తారు, అది చూడడానికి వెళ్ళాము. అదంతా అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి లంచ్ చేసేసి ఒక 1-2 hours స్నాప్ తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట కిందకి. ఇదైతే మీరు చూడొచ్చు అల్పిరి మెట్లు దారి. సో వాళ్ళు పైకి ఎక్కుతారు, మనం వెహికల్లో కిందకి దిగే దారి అనమాట ఇది. మేము మిడిల్లో కొన్ని జింకల్ని స్పాట్ చేసాం. ఇంకొక యానిమల్, దాని పేరు నాకు తెలియదు, బట్ నేను దాన్ని స్పాట్ చేసామన్నమాట. సో క్లైమేట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఇంకా మేము డైరెక్ట్గా కిందకు వచ్చేసి గోవిందరాజుల టెంపుల్కి వెళ్ళిపోయాం. అక్కడ కూడా వాహనాల మీద ఊరేగిస్తూ బాగుంది. ఇంక ఇలా డాన్సెస్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము ఫుడ్ తీసుకొని రిటర్న్ అయిపోయాం. Thank you for watching.